దాడులైతే పతాక స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అతిపెద్దదైనటువంటి ఎయిర్ స్ట్రైక్ ఒక పక్కన ఇరాన్ని కొట్టి రెండో పక్కన పాలస్తీనాలోని హమాస్ వాళ్ళు నిన్నగాక మొన్న మనం వీడియో కూడా చూపించాను నేను. అందులో తుపాకులు పట్టుకుని మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారు. ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బలతో పారిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఎక్కడున్నారో తెలియనటువంటి వాళ్ళు మళ్ళీ ఒక చోటకి చేరి వాళ్ళు వెహికల్స్లో తిరుగుతా బేభత్సం సృష్టించారు, బిల్డప్లు ఇచ్చారు అన్నటువంటిది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఐడెంటిఫై చేసి కొట్టింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. గాజాలో ఉన్నటువంటి సెంట్రల్ గాజాలో ఉన్నటువంటి వాళ్ళ హమాస్కి సంబంధించిన సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఇంటర్వెన్షన్ పోలీస్ కమాండర్ అయ్యద్ అబూ యూసుఫ్ని లేపేసింది. అతనితో పాటుగా కీలకమైన నాయకులు ఎవరైతే వీళ్ళందరూ కూడా మొన్న బిల్డప్ ఇచ్చినటువంటి వాళ్ళు అనమాట. హమాస్కి సంబంధించినట్టు మేమే పోలీస్ ఆఫీసర్ అంటే పాలస్తీనా పోలీసులు ఉంటారు, వాళ్ళు కాదు, వీళ్ళే అక్కడ పాలస్తీనా వ్యవహారం నడిపేదనమాట. వాళ్ళకి సంబంధించినటువంటి స్థావరం మీద దాడి చేసి పెను బేభత్సం సృష్టించింది. మొన్న వాళ్ళందరూ వెహికల్స్లో బయటికి రావడం అన్నటువంటిది వాళ్ళ కర్మగాలింది. వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేస్ని ఐడెంటిఫై చేసినటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ మొసాద్ ఆ పైన చూపించినటువంటి సిచ్యుయేషన్ ఇది. దాంతో తగిలినటువంటి దెబ్బ.